వెల్కమ్ టు శాతవాహన టీవీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు గొడిసెల దశరథం మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 20 మంది సభ్యులతో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమైందని, అప్పటి నుండి గత 30 సంవత్సరాల ఉద్యమంలో ఎంతో మంది మాదిగ సోదరుల అమరుల ఫలితంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని, ఈ యొక్క తీర్పు హర్షణీయమని అన్నారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై. జై మందకృష్ణ, జై మందకృష్ణ. మరి ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోనే మరి ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఆ ఉద్యమం 30 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నోసార్లు జైలు కూడా రావడం జరిగింది. అందరం కూడా మాదిగ జాతి 59 కులాలు కూడా మరి దీని మీద చాలా న్యాయ పోరాటం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాల న్యాయ పోరాటంలో మరి అంతిమంగా మరి పార్లమెంటు మరి 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు జడ్జీలు మరి న్యాయ తీర్పు, సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా యావత్తు మాదిగ జాతి అంతా కూడా శిరసు వహించి కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనేది 59 కులాలకు న్యాయం జరగాలి, ఏబిసిడి వర్గీకరణ అనేది మరి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దాని మీదనే 30 సంవత్సరాల ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి 59 కులాలలో మరి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించి ఈ 30 సంవత్సరాలు మరి అగ్ర కులాలు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కూడా కానివ్వండి మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిండు అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి దామోదర్ రాజనరసింహ గారు, మా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందు మరి ఏబిసిడి వర్గీకరణ మేమే తీసుకుంటామని చెప్పిన మా రేవంత్ రెడ్డికి కూడా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి చేపట్టినటువంటి ఉద్యమంలో 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినటువంటి సురేందర్ మాదిగ గారు నిండు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒకవైపు ప్రాణత్యాగం చేసి అతను చనిపోతూ కూడా జై ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధిద్దామనే దాంతో చనిపోయిండు. ఈ విజయాన్ని సురేందర్ మాదిగ గారికి మరియు అమరులైనటువంటి మాదిగ సోదరుల అందరికీ త్యాగం చేస్తున్నాం. అలాగే ఈ సుదీర్ఘ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మేము ఇది సాధించినాం, ఒకరు ఓడిపోయినారు ఒకరు గెలిచిండ్రు అనేది కాకుండా ఏదైతే ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని కొడుకులు పంచుకోవడం అది ఎలాంటి పొరపాటేం కాదు.
అందులో భాగంగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. ఇది న్యాయబద్ధమైన విజయం కాబట్టి దీనికి అందరు సహకరించాలి. ఎవరైతే మా సోదరులు మాకు అన్యాయం జరిగిందనే భావనతోని బాధపడద్దు. మనం ఇంకా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి తీసుకొద్దాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం.